వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఎంపీడీఓ దీప్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెనాలి మండల పరిధిలో జరుగుతున్న మరియు చేపట్టవలసిన పనులపై పలు విభాగాల అధికారులతో వారు సమీక్షించారు. గత ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆడియో సిస్టమ్, ల్యాబ్స్, ప్లే గ్రౌండ్, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గవర్నమెంట్ శాంక్షన్ అయినాయి. థ్యాంక్ యూ సార్. అది కూడా 60-40 స్టేట్ కాంపోనెంట్ అట్లా ఉందా? లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 సార్, ఈ ఇయర్ ఫేజ్ 2 సార్. ఫేజ్ 2 లో మనకి మున్సిపల్ వర్క్స్ చేసుకుంటాం సార్. ఫేజ్ 1 లో అయిపోయినాయి, రెండు చేస్తారా? లేదు సార్, ఇప్పుడే సార్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 వచ్చిందన్నారు కదా, అది ఫండ్స్ రావడం లేట్ అవడం, కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది సార్. దానికి బేస్ కెమిస్ట్రీ ల్యాబ్ 100% సెంట్రల్ ఫండ్సే కదా ఇవి? సెంట్రల్ ఫండ్స్ సార్. కెమిస్ట్రీ ల్యాబ్ అంటే కన్స్ట్రక్షన్ సార్ అవైలబుల్. ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ అయిపోయింది సార్. ఈ మెటీరియల్ లెవెల్ కంప్లీట్ అయింది సార్. ఇక్కడ వచ్చినట్టు ఇంకా లైబ్రరీ కూడా ఈ కంప్లీట్ అయితే జీపో సార్. మొత్తం సెకండ్ ఫేజ్లో 48 స్కూల్స్ ఉన్నాయి సార్. 48 స్కూల్స్ ఇంప్లిమెంట్ అయ్యాయి. 48 జరుగుతుంది సార్. ఒకసారి మినిస్టర్ గారి ఇద్దరికి ఎన్ని స్కూల్స్ చేశారు, ఎంత ఫండింగ్ ఇచ్చింది, ఎన్ని కంప్లీట్ అయింది ఒకసారి చెప్పండి. స్కూల్స్ చూడాలి. ఫేజ్లో 48 స్కూల్స్ ఉన్నాయి సార్. 48 స్కూల్స్లో ఒక 16 స్కూల్స్కి ఎక్స్టెండ్ క్లాస్ రూమ్స్ వచ్చినాయి సార్. ఫండింగ్ అంతే అలకేట్ అయింది, నువ్వు ఎంత కంప్లీట్ చేసా అంటున్నావు కదా. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ ఫండింగ్ 182.65 క్రోర్స్ వచ్చింది సార్. 187 crores వచ్చింది. 48 బిల్డింగ్స్. 48 బిల్డింగ్స్ కదా సార్. 48 ప్లేసెస్. స్కూల్స్ 48లో 36 10 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. 10 కాంపోనెంట్స్ అంటే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్, రన్నింగ్ వాటర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఈ వర్క్స్ అన్ని సార్. ఒకసారి బడ్జెట్ను, అలొకేషన్, ఆ స్కూల్ సంబంధించిన ఎంత కన్స్ట్రక్షన్ చేశారనేది బోత్ మినిస్టర్స్కి మీరు ప్లేస్ చేయండి. మేము ఏదైనా ఉంటే మేజర్ సిపిఎం ప్రొక్యూర్మెంట్ అయిపోయింది సార్. మా టాయిలెట్స్ ఎన్ని కట్టారా నిజంగానే? పనిచేస్తున్నాయా? మీరు ఈ డోర్స్ కొన్ని సీట్స్ ఇచ్చారు సార్. అవన్నీ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్. టాయిలెట్ కట్టారు, డోర్లు తీస్తారంటే పని మా లెవెల్లో కంప్లీట్ అయింది సార్. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అంటే మేము పర్చేజ్ చేయగలుగుతాం సార్. అది ఓకే ప్రివెంట్ చేయి, నేను చెప్తాను. అదే కూడా ఏం జరిగింది, మనం ఫుల్ రివ్యూ స్కూల్స్ మొత్తాన్ని వీళ్ళు ఏం కట్టారు 200 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అంటే మనీ కొంత అలొకేట్ అవ్వలేదు ఇంకా. అంటే అది స్టేట్ గవర్నమెంట్కి వచ్చి స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గర వచ్చి స్టేట్ గవర్నమెంట్ డైవర్షన్ జరిగింది. అదొక పాత్ర. రెండో పాత్ర ఏంటంటే కట్టిన ఇవి కూడా చాలా ఇంప్రాపర్గా ఉన్నాయి. స్కూల్ మేనేజ్మెంట్ ఎంత డబ్బులు ఇచ్చారు? ఇచ్చారా? ఇప్పుడు కంప్లీట్ 182.65 సార్. ఎంత మనీ ఎంత రిలీజ్ చేశారు? ఇప్పుడు 1.8 ఎక్స్పెండిచర్ సార్. Total number of schools, how much sanction, how much was spent, balance work and how much amount released. Okay, ఈ 5 columns తోటి మీరు తయారు చేసి ఇవ్వండి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా సింహ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మండల పరిధిలోని అధికారులు పాల్గొన్నారు. ఓన్లీ మనము ఫిజికల్ కెనాల్ తప్ప చేయగలుగుతాం. హార్టికల్చర్ అలా వచ్చేసి హార్టికల్చర్ కాంటెక్స్లో అవుతుంది 90 years వరకు చేయగలుగుతాం సార్. 120 పనులు ఎక్కువ మనం 12 సార్లు కూడా పడుతుంది సార్.
ఇందులో కావాల్సిన పనులు లేవా, లేకపోతే కావాల్సిన పనులు ఉందా, లేబర్ లేదా? ఏ పనులు ఉంటే ఎక్కువ ఇంక్లూడ్ చేసి How many mandates required? Mandates required of it, doctors percentage percentage ఆల్రెడీ 80% ఇచ్చారు సార్. 80% ల్యాబ్ ఇచ్చారు సార్. 80%. Village rights. లేదు సార్, వర్క్ లేదు సార్. ఇక్కడ అంతా సార్ డామాలో రేస్లో పూర్తి సార్, దాంట్లో దాంట్లో వర్క్ లేదు సార్. సిసి రేస్లో కాలం సైడ్ కావాలి, రోడ్ల సైడ్ సైడ్ కాలంలో డ్రైన్స్ తీయడం లేదా? సార్ దాంట్లో కుడి తీయడం లేదా? అదొకటి పెట్టిస్తే బాగానే ఇంప్రూవ్ అవుతుందా? సైడ్ కాలంలో కుడికి పెట్టేయాలి, కుడికి తీసాను. మాది హామీలో వచ్చి సార్ మనకు వచ్చేసి మన ఏరియాలో వచ్చేసి తీసుకున్న కెనాల్ సార్ ఎక్కువ, కాబట్టి ఫార్మాట్ చేస్తాం సార్. ఎగ్జాంపుల్ మనం అలా హార్ట్ టెంపర్ చేస్తున్నాము, అలా వచ్చేసి హౌసింగ్ యాంటీమెంట్ ఇస్తున్నాం సార్. అలాగే గ్రూప్ వాటర్ హాస్పిటల్స్ కూడా మనం ఒక శాంక్షన్ ఇస్తున్నారు. అలా వచ్చేసి మనకి ఉపాధి భాగంగా ఎవరైతే మనకి బ్లాక్ ప్లాంటేషన్, యూనియన్ ప్లాంటేషన్, కెనాలింగ్ ప్లాంటేషన్ ఇస్తున్నారు సార్. అలా వచ్చేసి ఇంకోటి జూలో మన హార్టికల్చర్లో కూడా కొత్తగా మనకి ఫ్లోరికల్చర్ ఇచ్చారు సార్. ఫ్లోరికల్చర్ అంటే మనకి మళ్ళీ మన మళ్ళీ మొక్కల పెంపకం, మల్లెలు మరియు గులాబీ అది కూడా ఇచ్చారు సార్. అది కూడా మనకి కోమలుగా తెనాలి చుట్టుపక్కల అంటే తెనాలి మున్సిపాలిటీ, తెనాలి రూరల్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమి ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా మనకు బ్లాకేజెస్ ఉన్నాయా, అక్కడి నుంచి నేనేమన్నా హెల్ప్ చేయగలనా, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళటం గురించి ఈ విధంగా రివ్యూ చేసుకున్నాం. ఇందులో చాలా ఉన్నాయి, రోడ్స్ దగ్గర నుంచి, హౌసింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా స్కూల్స్లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలు పెట్టి గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి, అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఇట్లా 1 by 1 రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశాన్ని నిర్వహించాం. కేంద్ర మంత్రి గారు చంద్రశేఖర్ గారు మా నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ మరియు తెనాలి రూరల్ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటు కేంద్ర ప్రభుత్వంతో సహాయంతో చేసే అనేక కార్యక్రమాలని సమీక్షించడం జరిగింది. సో ఈ రెండు అధికారులతోటి, రెండు వ్యవస్థలతోటి లోతుగా అర్థం చేసుకుని స్థానిక ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే అంశాలు, రోడ్ల విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, భవిష్యత్తులో విద్యారంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. తాగునీటి విషయంలో కూడా చాలా లోతుగా సమీక్షించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, అదేవిధంగా తెనాలి పట్టణంలో మనం కృష్ణానది జలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం. గృహాల నిర్మాణంలో ఆయన శాఖ కాబట్టి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా లబ్ధిదారులు ఏమైనా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 వరకు, అర్బన్ ప్రాంతాల్లో 70,000 వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా అవగాహన సదస్సులు చేసి ముందుకెళ్తాం. ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన సమీక్షించిన దానిపైన ఇంకా ఫర్దర్గా రాబోయే రోజుల్లో కూడా సమీక్షించుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి మెరుగైన అవకాశాలు కలిగే విధంగా, ఉపాధి పెంచే విధంగా కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. మనకి సార్ చెప్పినట్టు ఎగ్జిస్టింగ్ వర్క్స్ స్పీడప్ చేయాలి సో దట్ ఫర్దర్ బడ్జెట్ ప్రాబ్లం ఉండదు. ఇది కాకుండా మనకి మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ మేరకు డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ కానీ న్యూ ప్రపోజల్స్ ఏది మనం ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరికీ కూడా సాచురేషన్ మోడ్లో చేయగలుగుతామని దాని కూడా కూడా సబ్మిట్ చేయాలని ఆల్ డిపార్ట్మెంట్స్. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
మూడవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మూడవ రోజు వాసవి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవిగాను, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 10 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా సహస్రనామ కుంకుమార్చనలు, అభిషేకాది కార్యక్రమాలు, అమ్మవారికి ప్రీతిగా నిత్య చండీ హోమాది కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కావున రాబోయేటువంటి రోజుల్లో విశేషంగా అమ్మవారు దర్శనమిస్తుంది కాబట్టి రేపటి రోజున గాయత్రీదేవిగా అమ్మవారు అలంకారం ఇస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగోరుతున్నాము. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరుగుతున్న 31వ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. మూడో రోజు శ్రీ మహావారాహి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించి విశేష పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర కార్యక్రమాలు, మంగళహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం శ్రీ వామనమూర్తి భక్తి మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లోకహితాన్ని కాంక్షిస్తూ వేదిక
బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారు ఈ నెల 8వ తేదీ మంగళవారం వేద మహాసభను నిర్వహించనున్నారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనం వేద పాఠశాల ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు పండిత విష్ణుభట్ల లక్ష్మీపతి సోమయాజులు పర్యవేక్షణలో సభను నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శనివారం సదన్ భవనంలో వేదసభ కరపత్రాలను సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సేవా సమాఖ్య లోకహితం కోసంగా అనేక ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా అత్యంత పర్వదినాలైన శరన్నవరాత్రి రోజులలో వేదసభ నిర్వహిస్తే ప్రజలకు సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. సభకు అందరూ ఆహ్వానితులేనని హాజరయ్యేవారు ఉదయం 8 గంటలకల్లా సదన భవనానికి చేరుకోవాలని సాంప్రదాయ దుస్తులతో దంపతుల సమేతంగా పాల్గొనాలని కోరారు. అనేక ప్రాంతాల నుండి వేద పండితులు విచ్చేసి వేద పఠనం అనంతరం మాదాశీర్వచనం చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు బ్రాహ్మణ శాఖలతో పాటు హిందూ సాంప్రదాయ బద్దులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి రావినూతుల రాజేంద్ర ప్రసాద్, మేళ్ల చెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, టి ఆంజనేయులు, గౌరవ సలహాదారులు తంగిరాల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నారాయణ వేణుగోపాల్, సీఎంకే తిరుమలరావు, బుర్రా ప్రభాకర్ శర్మ, పుల్లే సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. దసరా పర్వదినాలను పురస్కరించుకొని తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతీయ నృసింహ సదనం నందు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారిచే వేదసభ నిర్వహించబడుతోంది. ఈ వేదసభకు ఉభయ రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వేద పండితులు ఇక్కడికి విచ్చేసి ఈ వేదసభలో వారు పాల్గొంటారు. కనుక మిత్రులందరూ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేద పండితుల ఆశీర్వచనం పొంది ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ కోరుతున్నాం. ఈ నెల 8వ తేదీ ఉదయం 8 గంటలకు నృసింహ సదనం అనుగోలు వారి వీధిలో నిర్మించబడుతున్నటువంటి వేద పాఠశాల యందు వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే వేద సభ నిర్వహించబడుతుంది. ఆ వేద సభకు అందరూ ఆహ్వానితులే. మీరు ఆ వేద సభకు విచ్చేయు సందర్భంగా శుచిశుభ్రంగా శాస్త్రోక్తంగా పంచ ఉత్తరయం ధరించి రావాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ మరియు తెనాలి పట్టణాభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమావేశమైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.